పామరులు అన్నాడు ఆయన. తినడం కోసం బతకకూడదు, బతకడం కోసం తినాలి. నాకు చాలా ఇష్టమైన ఆహారం గొడ్డలి భుజాన వేసుకొని సిందన్న వాడి ముందు నేను నిలిచుంట సిందన్న. అలాంటి సందర్భాలు కూడా నేను కొన్ని నెరవేర్చలేకపోయినా అయితే నాన్న ఇక నీవు విజయవాడలోనే ఉండు, ఎందుకు ఇడిపోయి ఎంతో దూరంలో ఉంటాయి సభలు సమావేశాలు. ఒక్కొక్కసారి చాలా బడ్డంతో కూడుకొని కూడా ఉంటుంది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను భవదీయదాసుని మనంబున. అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం ఏమిటంటే, హాయ్ వ్యూవర్స్, ప్రొఫెసర్ కాసిం సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు రాజీవ్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను. జాతీయ స్థాయిలో జరిగే యూజీసీ నెట్ పరీక్షలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అర్హత సాధించి ఇప్పుడు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోట్ అయ్యి ఉస్మాన్ యూనివర్సిటీలో నా పరిశోధనని కొనసాగిస్తున్నాను. అయితే డిజిటల్ కంటెంట్ మేకింగ్ అనేది నాకు ఇష్టమైన పని. అందుకోసం నేను ప్రొఫెసర్ కాసిం సార్ను అప్రోచ్ అయ్యి మీకు ఉన్న ఛానల్ని నేను ఆపరేట్ చేస్తానంటే ఆయన ఒప్పుకొని సరే అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు వర్తమాన రాజకీయ సామాజిక అంశాల మీద ప్రొఫెసర్ కాసిం గారి అభిప్రాయాలను ప్రతిరోజు యూట్యూబ్లో మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య రిపీటెడ్గా కొంతమంది వ్యూవర్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏమనంటే, సార్ మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, మీ దినచర్య ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయి, వీలైతే దాని మీద ఒక వీడియో చేయండి సార్ అని కామెంట్ల రూపంలో రిపీటెడ్గా పెడతా ఉన్నాం. సో దాని మీద ఒక వీడియో చేయాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మా రీసెర్చ్ను చేస్తూనే, మా పరిశోధనను కొనసాగిస్తూనే టైం చిక్కినప్పుడల్లా సెకండ్ సాటర్డేస్ అండ్ సండేస్ మాకు సెలవు ఉంటుంది. ఆ సెలవు సందర్భాల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ల రూపంలో ఏ విషయాల మీద అయితే వాళ్ళు కంటెంట్ను కోరుతున్నారో ఆ విషయాల మీద మనము ఇంటర్వ్యూలు చేయడం కానీ లేదంటే సార్తో చిన్న చిన్న వీడియోలు చేయించడం జరుగుతున్నది. కాబట్టి మీ అందరూ కూడా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం. నమస్తే. జర్నీ విత్ ప్రొఫెసర్ కాసిం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు చాలా ఇంటర్వ్యూస్లో మీరు చిన్నప్పుడు బాల కార్మికుడుగా ఉన్న విషయం, పశువుల కాసిన విషయం, ఆ తర్వాత వచ్చేసి రాత్రిపూట బడికి వెళ్ళి చదువుకున్న విషయం చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది. అయితే మీ బాల్యం గురించి, మీ చిన్నతనంలో మీరు పడ్డ కష్టాల గురించి తెలుసుకున్నారు ప్రేక్షకులు. మరి ఈరోజు మీ యొక్క దినచర్య, మీ యొక్క ఆహారపు అలవాట్లు, మీ సమయపాలన ఏ విధంగా ఉంటుంది, ఆ విషయాలు తెలుసుకోవాలని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఈరోజు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే సార్, మీ దినచర్య ఎట్లా ప్రారంభం అవుతుంది? అసలు మీరు రోజు ఏ టైంకి నిద్ర లేస్తారు, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు, ఒకసారి మాట్లాడుతారు. నేను రోజువారీగా ఉదయం 5-5:30కి నిద్ర లేస్తాను. ఇది చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా ఉంది. ముఖ్యంగా నేను గురుకుల పాఠశాలలో చదువుకోవటం మూలంగా ఆ రోజుల్లో మమ్మల్ని 4 గంటలకి మా పీటీ సార్ నిద్ర లేపుతూ ఉండేవాడు. నిద్ర లేపి ఒక 5-6 కిలోమీటర్లు రన్నింగ్ చేయించి మళ్ళీ గ్రౌండ్కి తీసుకొచ్చి గ్రౌండ్లో ఆడుకొని అట్లా స్కూల్కి వెళ్ళటం అనేది ఒక దినచర్యగా ఉండేది. నాకు అది దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. అంటే 6th క్లాస్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ వరకు పొద్దున్నే 4 గంటలకు లేవటం అనేది అలవాటుగా మారిపోయింది. 4 గంటల తర్వాత పడుకుంటే నిద్ర రాదిక. సో అందువలన ఇప్పుడు కూడా పొద్దున్నే లేవటం అనేది, సూర్యుడు ఉదయించక ముందే లేవటము మనిషి జీవితంలో దినచర్యగా ఉండాలని నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో, ఆ చీకటిని చీల్చుకొని వచ్చే సూర్యుడి కన్నా ముందే మనం నిద్రలేస్తే సూర్యుడితో పోటీపడి పరిగెత్తడానికి, ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందనేది నా భావన. అట్లా లేచిన తర్వాత నేను రోజు దినచర్యలో తప్పనిసరిగా పేపర్ రీడింగ్ మీద 2 గంటలు కేటాయిస్తాను. 2 గంటల సేపు కనీసం ఒక 2 పేపర్లు చదవకుండా నా దినచర్య మొదలుగా. ఇది నాకు 1992 నుంచి అలవాటుగా ఉంది. అంటే నేను ఇంటర్మీడియట్ రాకముందే 9th క్లాస్ నుంచి నేను ఈనాడు పేపర్ చదవటం అనేది నాకు అలవాటు. ఇక తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా విస్తృతంగా పేపర్లు చదవటం, మ్యాగజైన్లు చదవటం అలవాటు. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నాను. 5 గంటలకి 5:30కి లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి పేపర్ రీడింగ్ ఒక గంట సేపు పేపర్ రీడింగ్ చేశాక ఇంకా అవకాశం ఉంటే ఇంకొక గంట చదివి
ఆ తర్వాత ఎండాకాలం చలికాలం అయితే 1 గంట సేపు వాకింగ్, కాస్త వర్షాకాలం అయితే 1 గంట సేపు పక్కన ఏదైనా అందుబాటులో జిమ్ ఉంటే జిమ్కు వెళ్ళటం. ఇట్లా నా దినచర్య మొదలవుతుంది. సో మీరు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం అనేది చేస్తారన్నమాట. తప్పనిసరిగా వ్యాయామం అనేది శరీరానికి అవసరం, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా. ఈ తరానికి, యువతరానికి నేను అప్పీల్ చేస్తున్నది ఏమిటంటే, మన మెదడు చురుకుగా ఉండాలంటే మన శరీరం చురుకుగా ఉండాలి. శరీరం చురుకుగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఉండాలి. గంట సేపు నడవటం మూలంగా శరీరంలో మన రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, శ్వాస సరిగ్గా ఆడుతుంది. దాని మూలంగా మన మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. కనుక వ్యాయామం ఏ రూపంలోనైనా సరే, కొందరు రన్నింగ్ చేయవచ్చు, కొందరు వాకింగ్ చేయవచ్చు, కొందరు మధ్యస్థంగా వాకింగ్ చేయవచ్చు, కొందరు జిమ్కు వెళ్ళొచ్చు, కొందరు యోగా చేయొచ్చు. ఏ పద్ధతిలోనైనా సరే శరీరాన్ని చురుకుదనంలో ఉంచుకోవడానికి ఉదయం తప్పనిసరిగా మన సమాజం అలవాటు చేసుకోవాలని నేను భావిస్తాను. గురజాడ అప్పారావు గారు ఒక సందర్భంలో అంటాడు, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అయి, తిండి కలుగుతే కండగలదోయ్ కండగలవాడేను మనిషి. సో ఈసురోమని మనుషులుంటే ఈ దేశం బాగుపడదు. శ్రీశ్రీ కూడా ఏమన్నాడు, ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు ఆయన. వయసు మళ్ళీ అంటే యువకుల్ని ఉద్దేశించి అన్నాడు ఈ మాట. పోరాటం చేయలేని వాళ్ళు, సమాజం కోసం ఉపయోగపడని వాళ్ళు, నిద్ర లేవని వాళ్ళు, పని చేయలేని వాళ్ళు, దేశ ప్రగతికి ఉపయోగపడని వాళ్ళు, సమాజం మార్పుకు ఉపయోగపడని వాళ్ళు, వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన వయస్సు మళ్ళీ ఎముకలు కుల్లిన సోమరులు అన్నాడు ఆయన. సోమరులని అంతటితో ఆగలేదు, చావండి అన్నాడు. కనుక ఈ యువతరంకి నేను చేస్తున్న విజ్ఞప్తి అనుకోండి, మీకన్నా వయసులో పెద్దవాడిని కనుక ఆర్డర్ అనుకోండి, మీరు 5 గంటల లోపుగా నిద్రలేసి మీ శరీరాన్ని చురుకుదనంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మరి మీరు పేపర్ చదివిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో మీరు అందరూ తినే సహజంగా పూరీలు, ఇడ్లీలు, దోశలు, వడలు ఇట్లాంటివి ఉంటాయి, మామూలుగా చపాతీలు అవి ఇవి ఇట్లాంటివి తీసుకుంటారా, లేదంటే మిల్లెట్స్ లాంటివి కానీ ఏమైనా ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ప్రిఫర్ చేస్తారా, జొన్న రొట్టెలు లాంటివి కానీ అట్లా? సాధారణంగా నా మిత్రులు, మా ఇంట్లో మా బంధువులు ఎవరైనా నన్ను మితాహారి అంటారు. చాలా మితంగా ఆహారం తీసుకుంటారు. ఒక మాట ఉన్నది, తినడం కోసం బతకకూడదు, బతకడం కోసం తినాలి. మన శరీరానికి శక్తి అవసరం గనక మనం భోజనం చేయాలి. ఆ శక్తి ఎంత అవసరం అనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ఒకరు పార పని చేస్తారు, ఒకరు గడ్డ పారేస్తారు, ఒకరు నాగలి దుంతారు, ఒకరు మట్టి మోస్తారు. వారు అత్యధికమైన శ్రమ చేస్తారు కనుక వాళ్ళు ఎక్కువగా తిన్నా కూడా వెంటనే అరిగిపోతుంది. మనం జస్ట్ మేధో శ్రమ చేస్తాం, చదువుకుంటాం, పాఠం చెప్తాం, ఉపన్యాసం చెప్తాం. ఇంత మేరకే మనకుండే శ్రమ. దీనికి తగినంత తినాలనేది నేను భావిస్తూ ఉంటాను. అందుకోసమే ఉదయం 8 నుంచి 8:30 మధ్యన నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 9 గంటలకి నా క్లాస్ మొదలవుతుంది కనుక 8-8:30 మధ్యలో చేసి, బ్రేక్ఫాస్ట్లో నాకు చాలా ఇష్టమైన ఆహారము ఏమిటి అంటే జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు 3 పూటలు జొన్న రొట్టెలు పెట్టినా నేను చాలా హాయిగా తింటాను. కానీ ఈ రోజుల్లో జొన్న రొట్టెలు అట్లా 3 పూటలు సరిపోయేంత వాటిని పిండి కలిపి చేయటం ఒక ప్రాసెస్ కనుక నేను అవకాశం ఉంటే జొన్న రొట్టెలు తింటాను. అవకాశం లేకపోతే ఇడ్లీ, తర్వాత చపాతి, తర్వాత దోశ, ఉప్మా, పులిహోర. మహబూబ్నగర్ జిల్లాలో, పాలమూరు జిల్లా, కర్నూలు జిల్లా, రాయలసీమ ఇక్కడ ఉగ్గాని అని ఒక ప్రత్యేకమైన టిఫిన్ ఉంటుంది. ఇది వేరే ప్రాంతం వాళ్ళకి తెలియదు. వీటిని మురుమురాలు, మా ప్రాంతంలో బొంగులు అంటారు. వీటితోనే చేసుకునే ఆ ఉగ్గాని అంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇవి మా ఇంట్లో మేము రెగ్యులర్గా, మా మిస్సెస్ మాకు చేసి పెడుతుంటుంది. రెగ్యులర్గా వీటి తింటాము. అయితే ఏవైనా ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు, చపాతీలు అంటే 2 చపాతీలు, దోశ అంటే 2 దోశలు, పూరి అంటే 2 పూరీలు. పూరి తక్కువగా చేసుకుంటాము. ఇవి మాత్రమే నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఉండే ఆహారం. అప్పుడప్పుడు మా మిస్సెస్ అంటే నేను తక్కువ తింటాను కనుక తీసుకోవటము, అది క్వాలిటీగా ఉండాలని అనుకొని ఆమె కొంత కొబ్బెర, తర్వాత కొన్ని రకమైన పప్పు దినుసులు వాటిని నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత అవి పెడుతూ ఉంటుంది.
తర్వాత బాదం, జీడిపప్పులు అవి ఒక రెండు అవి కూడా తింటూ ఉంటాను. ఇవి రెగ్యులర్గా నేను తినేటటువంటి ఆహారం. సార్, మీరు ఆహారం విషయానికి వస్తే శాకాహారం ఎక్కువ ఇష్టపడతారా, మాంసాహారాన్ని ఎక్కువ ఇష్టపడతారా? నా ఆలోచనలో మాంసాహారం బాగా తినాలని నాకు అనిపిస్తుంది, ఓకే. కానీ నేను 4 ముక్కలు 5 ముక్కల కన్నా ఎక్కువ తినలేదు. కనుక మాంసాహారం అనేది తినాలని కోరుకుంది. బట్ మీ శరీరానికి నా శరీరానికి, నా డైజెషన్ సిస్టానికి మాంసాహారం ఎక్కువగా డైజెస్ట్ కాదు. నేను ఒక్కరోజు మాంసాహారం తిన్నానంటే, ఒక పూట తిన్నానంటే, మళ్ళా ఆ రోజులో మిగతా పూటలు నేను అన్నం తినలేను. అంటే ఒక కనీసం 12-13 అవర్స్ నా స్టమక్ను ఎంటీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. రాత్రి పూట మాంసాహారం తింటే ఉదయం టిఫిన్ చేయలేను నేను. ఉదయం ఎంటీగా ఉంచుతాను స్టమక్. ఎందుకంటే మాంసాహారం అరగడానికి వైద్య శాస్త్రం ప్రకారమే 12 నుంచి 16 గంటల సమయం పడుతుందని అంటారు సాధారణంగా. అందుకోసము నా శరీరము ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా నేను రాత్రిపూట మాంసాహారం తిన్నట్లయితే ఉదయం టిఫిన్ చేయను, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేస్తాను. మాంసాహారంలో కూడా నేను నాటుకోడిని ఎక్కువ ఇష్టపడతాను. మిగతా ఏ మాంసాలు నేను అంత ఎక్కువ తినలేను. ఉన్నప్పుడు కొంత అన్ని తినేది, కానీ ఇప్పుడు మాత్రం నాటుకోడిని మాత్రమే తినగలుగుతాను. సార్, మరి భోజనం తర్వాత మీరు అంటే కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మిగిలిన సమయాన్ని మీరు ఏ విధంగా గడుపుతారు? అసలు సమయం అనేది ఉంటుందా? ఎక్స్ట్రా సమయం అనేది ఉంటుందా? అయితే నాకు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకు వెళితే 9 to 10 ఒక క్లాస్ అయిపోతుంది, 10 to 11 మరో క్లాస్ అయిపోతుంది, 11 వరకు క్లాస్ వర్క్ అవుతుంది. తర్వాత నా రీసెర్చ్ స్కాలర్స్ వస్తారు. రీసెర్చ్ స్కాలర్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు రాసుకొచ్చింది చూడటము, వీటితో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు వస్తూ ఉంటారు కలవడానికి. అట్లా కలిశాక మధ్యాహ్నము 1-1:30 మధ్యాహ్నం నేను లంచ్ చేస్తాను. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ రాసినటువంటి వర్క్ చూడటం ఉంటుంది. ఇంకేమైనా కాలేజీలో వేరే మీటింగ్స్ అవి ఉంటే చూసుకొని 5 నుంచి 6 గంటల మధ్యన ఇంటికి చేరుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త ఫ్రెష్ అప్ అయ్యాక, ఒకవేళ ఉదయం పేపర్ను పూర్తిగా చదవకపోతే సాయంత్రం మళ్ళీ 1 గంట కేటాయించి సాయంత్రం పేపర్ చదువుతాను. ఆ తర్వాత భోజనం 7-8 మధ్యలో భోజనం చేస్తాము. రాత్రి కూడా నేను చపాతీలే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఒక 2 చపాతీలు తినేసి ఆ తర్వాత ఏమైనా చదువుకోవటం, నెక్స్ట్ రోజు క్లాస్ ప్రిపేర్ కావటం. తప్పనిసరిగా రోజుకు ఏదైనా ఒక పుస్తకం, కవితా పుస్తకము లేదా ఒక పద్యాలు లేకపోతే ఒక నవలను, కథను, ఎక్కువగా నేను సిద్ధాంతపరమైన విమర్శ, సాహిత్య విమర్శని, రాజకీయ ఆర్థిక విషయాలని ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపిస్తుంటా. సాహిత్యంలో, విమర్శా రంగంలో నాకు ఆసక్తి ఉంది కనుక విమర్శ పుస్తకాలని చదువుతూ ఉంటాను. సార్, ఇప్పుడు మీరు రోజులో ఎన్నో వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. ఏ మనిషికైనా ఉన్నది 24 గంటలే రోజుకి. చాలా మీరు టైంని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి టైంతో పోటీపడి మీరు పరిగెత్తాల్సి ఉంటుంది. ఎట్లా సార్ టైంని ఎట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు? అన్ని పనులు టైంకి చకచక ఎట్లా చేయగలుగుతున్నారు? అయితే తప్పనిసరిగా ప్రతి మనిషికి ప్లాన్ అనేది ఉండాలి. మన సమయం మీద మనకే కంట్రోల్ ఉండాలి. నేను సెల్ ఫోను సాధ్యమైనంత వరకు తక్కువగా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ అయినా ఏమైనా ఏదో చర్చలు అట్లాంటివి జరుగుతున్నాయంటే తప్ప ఫేస్బుక్ చూడను. దానితో పాటు ట్విట్టర్ వగైరా ఇవి కూడా చూడను. యూట్యూబ్ కూడా కేవలం వాట్సాప్లో కొన్ని అఫీషియల్ మెసేజ్ గ్రూపులు ఉంటాయి, యూనివర్సిటీకి సంబంధించినవి, ప్రిన్సిపాల్స్ గ్రూప్ కానీ, హెడ్స్ గ్రూప్ కానీ, వైస్ ఛాన్సలర్ గ్రూప్ కానీ, ఇవి మాత్రమే చూస్తాను. అయితే ఈ సమయం మీద నాకు కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి క్షణం విలువైందే. ప్రతి ఒక్కరు కూడా తమ సమయం మీద తమకే అధికారం ఉంటుంది, తమకే నియంత్రణ ఉండాలి. మన జీవితంలో పోయిన ఒక్క క్షణం కూడా తిరిగి వెనక్కి రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది విలువైనది. మన వయసు, సమయం పోతుందంటే మన వయసు పెరుగుతున్నది అని లెక్క. మనం ఉపయోగించుకోవాల్సిన, మన జీవితంలో ఉపయోగించుకోవాల్సిన సమయం పోతుందని లెక్క. అందుకే నేను ఈ పద్ధతి ప్రకారము దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో అంత సమయం తప్పనిసరిగా ప్లాన్ చేసుకొని కేటాయించుకుంటా. అయితే నన్ను కలవడానికి వచ్చే ఫ్రెండ్స్ వగైరా చాలామంది మిత్రులు ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సమయం ఇవ్వాల్సి వస్తుంటుంది. కొందరు గంటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను బ్రివిటీని కోరుకుంటా. సంక్షిప్తంగా మాట్లాడటము, క్లుప్తంగా మాట్లాడటము, తక్కువ సంభాషణలో ఎక్కువ విషయాన్ని చెప్పడానికి ఆలోచించాలని నేను కోరుకుంటా. అట్లా ఉన్న సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది, నా సమయం మీద నాకు కంట్రోల్ ఉంటుంది.
టీవీ కూడా నేను ఎక్కువ చూడను. ఎప్పుడైనా ఏదైనా దేశంలో రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్నాయంటే ఏదన్నా ఒక తెలుగు ఛానల్, ఒక ఇంగ్లీష్ ఛానల్ పెట్టుకొని ఒక కాసేపు గంట సేపు చూస్తాను. సినిమా లాంటివి కూడా ఎప్పుడైనా పిల్లలు అడిగితే, వాళ్ళు బలవంత పెడితే సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళతో సినిమా బయటికి టాకీస్కి వెళ్ళడానికి నాకు సమయం ఉంటుంది. ఎక్కువ సినిమాలు కూడా నేను చూడలేను. మా పిల్లలే నేను ఎలాంటి సినిమాలు చూస్తే బాగుంటుందో మా పిల్లలకు అర్థమైపోయేది. అందుకోసం ఏమైనా మంచి సినిమాలు వస్తే వాళ్ళు, నాన్న ఇదో 1-2 సినిమాలు వచ్చాయి, ఇక్కడ కాపీ చేసి పెట్టినాం, నీకు టైం ఉన్నప్పుడు చూడు అని వాళ్ళు నాకు చెప్తారు. అట్లాంటి సినిమాలు ఎప్పుడైనా సమయం ఇంట్లో కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను. సార్, మీరు ఫ్యామిలీతో సినిమాలకు వెళ్తారు. మీరు ఒక 25-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కుటుంబానికి సమయం ఇచ్చేది అనేది కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఇంట్లో గడపడం అనేది ఎప్పుడు ఎవ్రీ టైం సభలని, సమావేశాలని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు కానీ, మేడం కానీ ఏమైనా అసంతృప్తి మీ మీద వ్యక్తం చేస్తారు? అయితే మొదట నా సహచరి స్నేహలతకు సంబంధించి ఆలోచించినప్పుడు ఆమె నా జీవితంలోకి, మేము నా ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది, నా పని విధానం ఎట్లా ఉంటుందని తెలిసే నా జీవితంలోకి వచ్చింది కనుక ఏనాడు ఆమె అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేదు. ఒక్కొక్కసారి ఆమెకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్కు హాస్పిటల్కు చూయించవలసిన అవసరం ఉంటుంది. దగ్గరుండి చూయించాలని కోరుకునే ఆలోచన కూడా ఉంటుంది. కానీ అలాంటి సందర్భాలు కూడా నేను కొన్ని నెరవేర్చలేకపోయినా, ఎందుకంటే మనం సమాజంలో ఒక మీటింగ్ ఒప్పుకుంటాం. ఆ మీటింగు మనం వస్తామనే ఉద్దేశంతో అవతలి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. మనం వెళ్ళకపోతే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. మన కోసం వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది అక్కడ మనం రాలేదని డిసప్పాయింట్ అవుతారు. అందుకోసం తప్పనిసరిగా నేను మీటింగ్ వన్స్ ఒప్పుకున్నానంటే 99.9% వెళ్తాను. అందువలన ఈ మధ్యకాలంలో ఏమైనా కుటుంబానికి అవసరమైనా కూడా నేను ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కూడా అర్థం చేసుకొని నా సహచరి తాను మొత్తం కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం జరుగుతుంది. ఎన్నడూ కూడా నీవు పలానా సందర్భంలో ఉండలేకపోయావు, పలానా పండగ ఉండలేకపోయావు, పలానా దగ్గరికి రాలేకపోయావు అనే చర్చ మా మధ్యలో ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల కాలంలో ఎన్నడూ రాలేదు. ఇక మా పిల్లలు తెలియదు కనుక వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నారు. మొన్న మా పాప అన్నది, నేను 10 రోజుల్లో విజయవాడకి 3 సార్లు పోయి వచ్చిన. పోయేస్తే నాన్న ఇక నీవు విజయవాడలోనే ఉండు, ఎందుకు ఇక్కడికి వచ్చేది అన్నది. అంటే అట్లా 10 రోజుల్లో 3 మీటింగులు అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో అట్లా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఏముంటుందంటే, తండ్రిగా నేను వాళ్ళతో గడపాలని, వాళ్ళతో ఉండాలని, సినిమాకి తీసుకెళ్ళాలని, ఐస్ క్రీమ్ ఇప్పించాలని, పార్లర్కి తీసుకెళ్ళాలని ఉంటుంది నేచురల్గా. అయితే వాళ్ళకు కూడా మా మిస్సెస్ వాళ్ళకి అర్థం చేయిస్తుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, మా నాన్న చేస్తున్నది సమాజం కోసమే కదా, మంచి కోసమే చేస్తున్నాడు కదా అనే భావం వాళ్ళలో ఏర్పడింది కనుక. అయితే నాకు అయినా ఇంట్లో ఉన్న సమయం తప్పనిసరిగా నేను వాళ్ళతో కేటాయించడానికి ప్రయత్నం చేస్తాను. మేము తప్పనిసరిగా కలిసి భోజనం చేస్తాం. ఉదయం టిఫిన్ అందరం కలిసి తింటాం. మధ్యాహ్నం అయితే చేయలేం కనుక స్కూళ్ళల్లో, నేను కాలేజీలో ఉంటాను. మళ్ళీ రాత్రిపూట బయటికి వెళ్ళకపోతే, మీటింగ్లకు వెళ్ళకపోతే నలుగురం కలిసి భోజనం చేసే ఒక అలవాటు మాకు మొదటి నుంచి ఉంది. సార్, మీరు శని ఆదివారాలు ముఖ్యంగా ఇట్లాంటి సభలకు, సమావేశాలకు వెళ్తుంటారు కదా, మరి ఎంతో దూరంలో ఉంటాయి సభలు, సమావేశాలు. వాటికి వెళ్ళే క్రమంలో ఈ వాహన ఖర్చులు కానీ మరి మీరు సొంతంగా పెట్టుకుంటారా, లేదంటే వాళ్ళు మీకు ప్రయాణం ఏర్పాట్లు చేస్తారా? ఎట్లా జరుగుతుంది సార్ అసలు? అయితే ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది ఒక్కొక్కసారి చాలా బర్డన్తో కూడుకొని కూడా ఉంటుంది. ఇప్పుడు నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి మహబూబ్ నగర్ వెళ్ళి వస్తున్నాం. మహబూబ్ నగర్లో సమూహ సభ అటెండ్ చేసి వస్తున్నాను. సెక్యులర్ రైటర్స్ ఫ్రంట్ నిర్వహిస్తున్న సభ అది. ఇప్పుడు ఈ సభకు పోయి రావడానికి 110-220 కిలోమీటర్ల దూరం. దీనికి పెట్రోల్ ఉంటుంది, ఒక డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ని మాట్లాడుకొని పోతాం. కానీ ఇప్పుడు అక్కడ ఆర్గనైజర్లు వాళ్ళు కూడా వేరే మిత్రుల సహాయంతో అందరు కలిసి మీటింగ్ పెట్టారు కనుక వాళ్ళని మనం డబ్బులు అడగలేము, వాళ్ళు మనకి ఇవ్వలేరు. ఇట్లాంటివి కొన్ని వందలు ఉంటాయి. ఇట్లా కొందరు ఎక్కడో ఒక సభ పెడతారు ఒక గ్రామంలో, వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు. ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణో ఇంకేదో సభ పెడతారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. కనుక నేను సొంత ఖర్చులతోనే, నాకు వచ్చే జీతంలోనే అవన్నీ వేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అట్లా వెళ్తూ ఉంటాను. సాలీనా నాకు తెలిసి
నేను నెలలో నా సొంత జేబు ఖర్చుతో ఆ సభలు సమావేశాలకు వెళ్ళేది ఒక 20,000 రూపాయల వరకు ఉంటుంది. సార్, ఈ మధ్య చాలా మంది మీ అభిమానులు మిమ్మల్ని కలిసి ఎంతో టైం గడపాలనుకొని కలిసి మాట్లాడాలనుకునే వాళ్ళు, కాసిం సార్ మాకు దొరకట్లేదు, కాసిం అన్న మాకు అందుబాటులో ఉండట్లేదు, కొంచెం బిజీ అయిపోయాడు ప్రిన్సిపాల్ అయిన తర్వాత అని కొందరు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం అప్పీల్ చేయగలుగుతారు మిమ్మల్ని కోరుకుంటున్న వాళ్ళకి? అయితే నేను ఎప్పుడైనా నా మిత్రుల, నా శ్రేయోభిలాషులతో కలిసి ఉండాలని కోరుకుంటా, వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటా. వారికి ఏమైనా సమస్యలు అట్లా ఉన్నప్పుడు చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే నేను ప్రిన్సిపాల్గా ఛార్జ్ తీసుకొని ఒక 29 రోజులుగా వస్తుంది. ప్రిన్సిపాల్ అనేది ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. నేను ఆర్ట్స్ కాలేజ్ అంటే యూనివర్సిటీకి అది ఒక ప్రతిబింబం లాంటిది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే వెంటనే గుర్తొచ్చేది ఆర్ట్స్ కాలేజ్. సో ఆర్ట్స్ కాలేజ్ 23 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కనుక వందల మంది విద్యార్థులు వస్తూ ఉంటారు రోజు. 23 డిపార్ట్మెంట్లు కనుక ఏదో 2-3 డిపార్ట్మెంట్ల పని రోజు ఉండనే ఉంటుంది. తర్వాత ఆఫీస్ పని ఉంటుంది. వీటన్నిటి వలన పొద్దున 9 గంటలకు పోతే మళ్ళా నైట్ 9 గంటలు అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఈ సమస్య వలన నన్ను ఎక్కడెక్కడి నుంచో సుదూరం నుంచి వచ్చి కలిసి 4 మాటలు మాట్లాడాలి అనుకునే మిత్రులు ఉంటారు, అభిమానులు ఉంటారు. సో వాళ్ళకి నేను సమయం ఇవ్వలేని పరిస్థితి ఒకటి ఏర్పడింది. అయితే దీన్ని ఏదో విధంగా సెట్ చేసుకొని ఇప్పుడే కనుక ప్రారంభం కనుక ఈ సమస్య ఉంది, కొన్నాళ్ళు గడిచాక ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మిత్రులని కలవడమే నాకు ప్రధానంగా అంటే సంతోషంగా ఉంటాను. నేను వాళ్ళని కలవడానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకుంటానని భావిస్తున్నాను. సార్, ఇందాక మీరు సభలో మాట్లాడుతూ మీరు 50 సంవత్సరాల వయసుకు దగ్గరగా వచ్చిందని చెప్పి మీరు అన్నారు. మరి కొంతమందికి, చాలామందికి ఈ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత బీపీ, షుగర్ అట్లాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయన్నమాట. మీకు అట్లాంటి శారీరక సమస్యలు ఏమైనా ఉంటాయా? మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం ఏమిటంటే, వరం అంటే అది మళ్ళీ అమూర్త భావన అవుతుందేమో, వాళ్ళ జీన్స్ నాకు వచ్చాయి కనుక మా అమ్మ నాన్నకి ఇద్దరికి ఎవరికి బీపీ, షుగర్ లాంటి వ్యాధులు లేవు. మా నాన్న 80 ఏళ్ళు దాటాడు, మా అమ్మ 70 ఏళ్ళు దాటింది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా, వాళ్ళ కాళ్ళ నొప్పులు తప్ప వేరే సమస్యలు ఏమీ లేవు. ప్రస్తుతానికి నాకు ఎలాంటి వ్యాధులు లేవు. కొద్దిగా ఇండైజేషన్ అనే ఒక చిన్న సమస్య మినహాయిస్తే, ఎక్కువ తింటే అరక్కపోవటం అనే సమస్య మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగినటువంటి సమస్యలు లేవు. నేను ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా జీవిస్తాననే ఒక నమ్మకం నాకున్నది. ఫస్ట్ మన మెదడు ఆరోగ్యంగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నేను నమ్ముతాను. తప్పకుండా సార్, నేను అదే క్వశ్చన్ అడగబోతున్నాను. మనం ఈ కార్యక్రమాలన్నీ, ఈ పనులన్నీ చక్కబెట్టాలంటే మనం మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండడం, మానసికంగా ఆరోగ్యం ఉండడం అనేది చాలా అవసరం. దానికోసం మీరు ధ్యానం కానీ, యోగా కానీ, ఇప్పుడు శారీరక ఆరోగ్యం కోసం మీరు వ్యాయామం చేస్తున్నాం, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం కానీ, యోగా కానీ ఏమైనా చేస్తాను? అంటే నాకు ధ్యానం, యోగా అనేది పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడైనా నాకు కొద్దిగా చిన్నగా సైనస్ లాంటిది, ఏసీలో ఎక్కువసేపు జర్నీ చేసినప్పుడు, ఏసీలో ఉన్నప్పుడు సైనస్ లాంటి సమస్య వస్తుంది. అప్పుడు నేను కొద్దిగా చిన్నపాటి యోగా చేస్తూ ఉంటాను. వాటితో శ్వాస తీసుకోవటం, శ్వాస వదలటం ఇవి అరగంట, గంట సేపు చేస్తాయి ఎప్పుడన్నా. అంతకు మించి మెదడు మీద ప్రత్యేకమైన ధ్యానం అనేది ఏమీ లేదు. మెదడును కంట్రోల్లో పెట్టుకోవటం అంటే నా మెదడు నా కంట్రోల్లో ఉంటుంది. నేను అది చదువు ద్వారా మాత్రమే పొందుతాను. ఏదైనా ఏకాగ్రత అనేది, ధ్యానం అనేది ఎవరు ఏ రూపంలో అనుకున్నా నాకు ఆ రూపం ఏమిటంటే చదవటమే, ఒక పుస్తకం మీద దృష్టి కేంద్రీకరించడం, ఒక పత్రిక మీద దృష్టి కేంద్రీకరించడం అనేదే నేను ధ్యానంగా భావిస్తాను. సరే, ఇప్పుడు మ్యూజిక్ వింటుంటారు మీరు? సంగీతం కానీ ఎట్లాంటి పాటలు అంటే మీకు ఇష్టం సహజంగా? నాకు సంగీతం చాలా ఇష్టం, పాటలు చాలా ఇష్టం. నేను ఎక్కువ ఫోక్లోర్ వింటాను. ఫోక్లోర్ కానీ, ఉద్యమ గీతాలు కానీ. సినిమాల్లో కూడా చాలా పాత సినిమాలు, అంటే పాతవి అంటే మరి 60ల 70ల కాకుండా 80ల కాలంలో వచ్చిన సినిమా పాటలు ఉంటాయి. మంచి కవితాత్మకమైన గుణం ఉన్న పాటలు, అట్లాంటి ఆహ్లాదపరిచే పాటలు, సినిమా పాటలు కొన్ని వింటాను. కానీ ఎక్కువగా నేను జానపదం, కొల్లాపూరు, వనపర్తి, పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కోలాటం పాటలు, ఇట్లాంటి వాటి మీద దృష్టి ఎక్కువ పెడతాను. అదేవిధంగా జననాట్య మండలి, అరుణోదయ కళాకారులు, కవులు, రచయితలు రాసిన పాటలు, వీటిని అంటే మానవ జీవితం దృశ్యమానం అయ్యే పాటలు ఏవైతే ఉంటాయో
అట్లే సాహిత్య విద్యార్థిని కనుక కవితాత్మకమైన వ్యక్తీకరణ కలిగినటువంటి పాటల్ని ఎక్కువగా వినడానికి ఆసక్తి సంగీతంతో పాటు దాంట్లో ఉన్న సాహిత్యాన్ని కూడా ఆస్వాదిస్తారు. ఎస్. మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ ఏదైనా ఒకటి చరణం చరణం గుర్తుంది? నేను చిన్నప్పుడు నుంచి బాగా వింటున్నది, తర్వాత అది ఉద్యమ గీతంగా కూడా మారింది. కల్లాకు కాటుక పెట్టుకొని చంద్రన్న కల్పూదియా నేను పోతిరో చంద్రన్న కల్పూదియా నేను పోతిరో చంద్రన్న వాడు చూసే సూపులకు చంద్రన్న కల్లా కాటుక కారమాయరో చంద్రన్న కల్లా కాటుక కారమాయరో చంద్రన్న కల్లా కడాలు పెట్టుకొని చంద్రన్న కల్పూదియా నేను పోతెరో చంద్రన్న కల్పూదియా నేను పోతెరో చంద్రన్న వాడు చూసే చూపులకు చంద్రన్న కాలా కడాలు పాములాయరో చంద్రన్న కాలా కడాలు పాములాయరో చంద్రన్న సిటీ సిరా కట్టుకొని చంద్రన్న సిల్కా గొయ్యా నేను పోతెరో చంద్రన్న సిల్కా గొయ్యా నేను పోతెరో చంద్రన్న వాడు చూసే సూపులకు చంద్రన్న సిటీ సిరా సింధరాయరో చంద్రన్న సిటీ సిరా సింధరాయరో చంద్రన్న గొడ్డలి భుజాన వేసుకొని చంద్రన్న వాడి ముందు నేను నిలుచుంట చంద్రన్న వాడి ముందు నేను నిలుచుంట చంద్రన్న గొడ్డలి చూసే చూపులకు చంద్రన్న దొరాగాడు పారిపాయరో చంద్రన్న దొరాగాడు పారిపాయరో చంద్రన్న. ఈ పాట అర్థాన్ని కొంచెం వివరిస్తారా? సమాజంలో పేద స్త్రీలు, వర్కింగ్ క్లాస్ ఉమెన్ నిత్య జీవితంలో వారు శ్రమ చేయటము, శ్రమ చేసిన దానికి ప్రతిఫలం దక్కక దోపిడికి గురి కావటం ఒక ఎత్తు అయితే, ఈ దేశంలో స్త్రీ అదనంగా లైంగిక వేధింపులకు గురి అవుతుంది. ఈ లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్ళు ఎవరంటే ఆధిపత్య వర్గాలు, పెత్తాందారులు, పురుషాధిక్యత కలిగిన వాళ్ళు లైంగిక దాడి చేస్తూ ఉంటారు. చూపులతో లైంగిక దాడి, మాటలతో లైంగిక దాడి, మనిషిని తాకడంతో లైంగిక దాడి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ చేసే సందర్భంలో ఒక స్త్రీ ప్రతీకాత్మకంగా ఆమె కాటుక పెట్టుకొని పోతే ఆ కాటుక అనేది కళ్ళకు అందం, కానీ కాటుక పెట్టుకొని పోయినప్పుడు అందంగా ఉంది అని చూడటం వేరు. పదే పదే చూపులతో, అదేదో సినిమాల పాట ఉంది, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను చంపకే అనే పాట. అంటే అట్లా చూపులేతోనే అవతల స్త్రీని చంపే ఒకనొక పరిస్థితి కలిగినప్పుడు ఆ కళ్ళ కాటుక కారం లాగా మారిపోయింది. కాళ్ళ ప్రతీకాత్మకంగా ఆమె కలిగిన బాధని ఒక కాటుకతో, కాళ్ళ కడాలు పాములుగా మారటము, కాటుక కారంగా మారటము, కట్టుకున్న చీర చినిగిపోవటము, ఇవన్నీ చెప్పి చివరికి మరి ఎన్ని రోజులు ఈ బాధ అనుభవించాలి, ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి. అందుకే ఒక రోజు గొడ్డలి భుజాన పెట్టుకొని పోయింది. గొడ్డలి భుజాన పెట్టుకొని పోతే అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోయిండు అనే వ్యక్తీకరణ అందులో కనిపిస్తుంది. అయితే ఈ పాట ఎవరు రాసిన పాట అయితే కాదు, ఇది అల్లిన పాట. అల్లిన పాటనే తర్వాత కాలంలో జనాట్య మండలి వాళ్ళు పాటల పుస్తకంలో వేశారు దాన్ని. సార్, మీరు జానపదాన్ని, ఈ ప్రజల పాటలను అభిమానిస్తారని తెలుసు. అదే తరహాలో మీకు ప్రాచీన సాహిత్యం మీద కూడా మంచి అభిరుచి ఉందని చాలాసార్లు తెలుసుకున్నాను. మరి అట్లా మీకు ప్రాచీన సాహిత్యంలో ఏ కవి అంటే ఇష్టం? ఒక కవి అని పేరు చెప్తే మళ్ళీ గందరగోళం వస్తుంది అనుకోండి. అంటే టూకీగా స్థూలంగా చెప్పాల్సి వస్తే ఎవరెవరు కవులు మీకు బాగా ఇష్టం వాళ్ళ సాహిత్యం? నాకు సౌందర్యాత్మకంగా కవిత్వం రాయటం ఎవరు రాసినా సరే ఇష్టపడతారు. కవితా సౌందర్యం ఉండాలి అందులో. సో ఆ కవితా సౌందర్యం అనేది పోతన కవిత్వంలో బాగా ఉంటుంది. పోతన కవిత్వంలో భక్తి ప్రధానంగా సౌందర్యాత్మకంగా రాస్తాడు ఆయన. అట్లే తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తూ తెలంగాణ ప్రతీకలు, తెలంగాణ ఉపమానాలు ఆయన కవిత్వంలో వ్యక్తమవుతూ ఉంటాయి. ఇక నాకు ప్రబంధ కవుల్లో ముక్కుతిమ్మన కవిత్వం అంటే చాలా ఇష్టం. ముక్కుతిమ్మన అంటే ఈ ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు, శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి అనే ముగ్గురిని మనసులో పెట్టుకొని శ్రీకృష్ణదేవరాయలు, చిన్నాదేవి, తిరుమలాదేవి అనే ఆ ముగ్గురి చుట్టూ కావ్యాన్ని అల్లి చాలా అద్భుతంగా రాశాడు ఆయన. అంటే వాళ్ళ మనోచిత్రాన్ని, స్త్రీలుగా వాళ్ళు ఎలా భావిస్తారు, ఎలా కోప్పడతారు, ఎలా ప్రేమిస్తారు, ప్రతి సందర్భాన్ని అద్భుతంగా ఆయన కవిత్వీకరించాడు. కనుక ముక్కు
మూకుతిమ్మన కవిత్వాన్ని నేను ఇష్టపడుతూ